మీరు మోనిత గారితో కూడా ఏదో వీడియో అండ్ ఫొటోస్ పెట్టారు కదా. అండ్ అంటే మోనిత గారు ఏమన్నా మీకు రిలేటివా? రిలేటివ్ కదండి, పాప. ఐ మీన్ మోనిత అంటే ఎవరో అనుకోవద్దండి, శోభా శెట్టి గారు. తను అంటే నేను ఫస్ట్ కార్తీక దీపం సీరియల్ చూసేదాన్ని అప్పట్లో. సో చూసాక తను చూసి ఎవరి అమ్మాయి చాలా బాగుంది అనేసి అనుకున్నాను. చాలా ఇష్టం తనంటే నాకు. సో బాగుంది అని అనుకున్నాను. కార్తీక దీపం నుంచి చాలా అందంగా ఉంది అనుకున్నాను. తర్వాత తన యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ అయ్యి బాగా పెడుతుంది అనేసి బాగా నచ్చింది. సో ఎందుకో తనకి ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయాలనిపిస్తుంది. ఎడిటింగ్ బాగా వచ్చు నాకు. సో అందుకే తనది ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేద్దాము అనేసి అనుకున్నాను నేను. ఎందుకు కార్తీక దీపం నుంచి ఫ్యాన్ పేజ్? కార్తీక దీపం నుంచి. సో 3 years అయిపోతుంది నేను ఫ్యాన్ పేజ్ అయితే పెట్టి. 3-4 years అయిపోతుంది. సో కార్తీక దీపం చూసి అలా ఫ్యాన్ పేజ్ పెట్టాను. అలా మాట్లాడేదాన్ని. మాట్లాడితే చాలా బాగా మాట్లాడేది నాతో. ఏంట్రా, ఎలా ఉన్నావురా, తిన్నావారా అని. తర్వాత నేను ఏమైనా బాధపడ్డాను అనుకో లైఫ్లో, తనతో షేర్ చేసేసుకుంటాను వెంటనే. నాకు ఈరోజు చాలా బాధగా ఉంది ఇలా అని చెప్తే, కూల్గా ఉండమ్మా, కూల్గా ఉండమ్మా, ఏం అవ్వదమ్మా అలా మాట్లాడుతుంది. చాలా బాగా మాట్లాడేది. సో ఒక రోజు తను మీట్ అవ్వాలనిపించింది, హైదరాబాద్ రావాలి, తను మీట్ అవ్వాలనేసి అనుకున్నాను. సో అందుకే ఏంజల్ మిమ్మల్ని ఒక్కసారి మీట్ అవ్వాలనుంది, లైఫ్లో నా డ్రీమ్ ఇది. ఏంజల్ అని పిలుస్తాను తను నేను. ఏంజల్ అని పిలుస్తా. శోభ ఇలా ఏమన్నా వస్తే ఏంజల్ అనే పిలుస్తాను. నాకు మిమ్మల్ని మీట్ చేయాలని ఉంది, చాలా ఇష్టం కదా మీరంటే, నా లైఫ్లో డ్రీమ్ అది అంటే వెంటనే ఇంకేం ఆలోచించకుండా సరే మీట్ అవుదాం వచ్చే అని చెప్పింది. సో అలా మణికొండ వెళ్ళాం మేము అందరం కలిపి. మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా డాడీ, మేమందరం వెళ్ళాం. చాలా బాగా ట్రీట్ చేసింది నిజంగా. కూర్చోబెట్టుకుంది, చాలా బాగా మాట్లాడింది. అలాగే తను నాకు డ్రెస్ కూడా గిఫ్ట్ చేసింది నాకు. చాలా బాగా మాట్లాడింది. సో అప్పుడే నాతో షేర్ చేసుకుంది, ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నాను నేను, ఇలాగే ఎవరితో చెప్పుకు, నువ్వు నాకు చాలా ఇష్టం కాబట్టి నేను నీతో చెప్తున్నా అంటే నేను ఇంకా అలా ఉండిపోయాను. ఎందుకంటే నేను తన సెలబ్రిటీ కాబట్టి నేను అంత లవ్ చూపిస్తున్నాను, తను నా మీద రివర్స్లో అంతే చూపిస్తుంది. చాలా బాగా మాట్లాడింది. సో అప్పటికి ఇంకా హై లెవెల్ వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అలాగే నేను అడగకుండానే తను నేను నా పెళ్ళికి పిలుస్తాను, నువ్వు కన్ఫర్మ్గా రావాలి ఇలా చెప్పింది. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయాను నేను ఆ రోజు. ఎందుకు శోభ అంటే ఎంత ఇష్టం తెలీదు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, మీ ఇద్దరు కొంచెం చూడడానికి సిమిలర్ గా ఉంటారు, అక్క చెల్లెల్లా అనిపిస్తారు మాకు అనేసి మా ఫ్రెండ్స్ అంటారు. అలా అనక ముందు నుంచి నాకంటే ఎందుకో ఇష్టం. అలాగే ఇప్పుడు కూడా ఏమంటారంటే, తను కూడా చేతుల్లా అంటూ మాట్లాడుతుంది, నువ్వు అలాగే మాట్లాడుతావు, ఏదో ఉంది మీ ఇద్దరికి కనెక్షన్ అని చెప్తారు అందరూ. కానీ ఎందుకో తెలీదు, అలా ఇష్టం. ఎవరి మీద అలా రాలేదు, ఒక సెలబ్రిటీ మీద తన మీద అలా వచ్చేసిందండి. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత చాలా మంది ఆవిడ మీద నెగిటివ్ వచ్చేసింది కదా. సో అప్పుడు ఏమన్నా మీకు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇష్టం ఏర్పడిందేమో అనుకున్నాను. కార్తీక దీపం నుంచి మా ఫ్రెండ్స్ అందరూ ఏమనేవారంటే, నువ్వు కూడా అక్కడ బిగ్ బాస్కి వెళ్ళి ఉంటే వాళ్ళందరూ కొట్టద్దు, నువ్వు తను అన్నావు అని చెప్పారంటే, తనది కార్తీక దీపంలో నెగిటివ్ రోల్ కదా. సో అందుకు అందరూ కూడా అలా చూడడం మొదలు పెట్టారు, హౌస్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా. అందుకే అలా టార్గెట్ చేశారు. ఈ మొత్తం ఓల్డ్ అందరూ కూడా తనని టార్గెట్ చేసి హేట్ చేసినా నేను మాత్రం తను ఎప్పటికీ హేట్ చేయను. అంత ఇష్టం. అయ్యో, బిగ్ బాస్ అసలు హేట్ చేయలేదు, ఒక్కసారి కూడా హేట్ చేయలేదు. తను ఏం చేసినా నవ్వుకునేదాన్ని. బిగ్ బాస్ లో సపోర్ట్ చేసావా మరి? చాలా సపోర్ట్ చేశాను. నా 100% ఎఫెక్ట్ పెట్టాను మొత్తం అందరితో. కొన్ని డేస్ అయితే కాలేజ్కి వెళ్ళడం మానేసి కూడా సపోర్ట్ చేసి అందరు ఫోన్స్ తీసుకొని ఓట్ చేసి అంతలా. అయ్యో చాలా ఇష్టం తనంటే. ఓకే, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎప్పుడైనా కలిసారా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఇంకా కలలేదు. తను ఇప్పుడు బిజీగా ఉంది. యాక్చువల్గా నేను తన ఫియాన్సీకి మెసేజ్ పెట్టాను, అన్నయ్య ఇలా మిమ్మల్ని మీట్ అవుదాం అనుకుంటున్నాను, శోభనే కాకుండా మిమ్మల్ని కూడా మీట్ చేద్దాం అంటే సరే అని చెప్పారు. కానీ ఇప్పుడు తను బెంగళూరులో ఉన్నట్టుంది. మాక్సిమం అవుతే రేపు మీట్ అవుతాను, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీట్